హీరో ఎక్స్ట్రీమ్ 250R అయితే ఇండియాలో లాంచ్ అయిపోయింది. ముందుగా దీన్ని ఐక్మాలో లాంచ్ చేసినప్పటి నుంచి దీని చుట్టూ చాలా హైప్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ డిజర్వ్స్ ఆల్ ది హైప్. ఎందుకంటే ఇండియాలో యూత్ ఒక 200 to 300 cc మధ్యలో ఫాస్ట్ గోయింగ్ స్పోర్ట్ నేకెడ్ బైక్ కొనాలనుకుంటే వాళ్ళకు ఒకే ఒక ఆప్షన్ ఉండింది ఇన్ని రోజులు, అదే 250 డ్యూక్. కానీ దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉండడం అండ్ సోషల్ మీడియాలో కేటీఎం బైక్స్కి ఒక నెగిటివ్ ఇమేజ్ అనేది పెరగడం వల్ల దానికి ఒక స్ట్రాంగ్ కంటెండర్ లాగా హీరో 250R అయితే సర్వ్ చేస్తుంది. అండ్ యాడ్ టు దాట్ ఒక 50,000 రూపీస్ తక్కువ ప్రైస్లో లాంచ్ అవుతుంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 1.8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. దీనివల్ల హీరో ఎక్స్ట్రీమ్ 250R అనేది ఒక చాలా ఇంపార్టెంట్ బైక్ లాగా ఇండియన్ మార్కెట్లో అయితే లాంచ్ అవుతుంది. ఈ వీడియోలో మనం దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి, లుక్స్ గురించి, సస్పెన్షన్ గురించి, అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇది కొత్త ఛానల్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ బైక్ కన్నా ప్రాణం ఇంజనే కాబట్టి ముందుగా దీని ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక బ్రాండ్ న్యూ 250cc సింగిల్ సిలిండర్ 4-stroke లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్. ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి దీనికి రేడియేటర్ ఉంటుంది. చూసుకున్నట్టయితే చాలా పెద్ద రేడియేటర్ అయితే ఉంది. పవర్ ఫిగర్స్ చూసుకున్నట్టయితే 30 bhp పవర్, 25 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. వెరీ క్లోజ్ టు వాట్ KTM డ్యూక్ 250 ఈస్ జనరేటింగ్. అండ్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అంటే 6 గేర్స్ అయితే ఉంటాయి, 1 down 5 up. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. లుక్స్ చూసుకున్నట్టయితే ఈ బైక్లో 3 కలర్స్ అయితే ఉన్నాయి. స్టెల్త్ బ్లాక్, ఫైర్ స్టార్మ్ రెడ్ అండ్ నియాన్ షూటింగ్ స్టార్. అండ్ నా ఫేవరెట్ కలర్ అయితే ఫైర్ స్టార్మ్ రెడ్ అని చెప్పాలి. ఈ ట్రిపుల్ టోన్ కలర్ బ్లాక్, రెడ్ అండ్ సిల్వర్ అయితే ఫాస్ట్ అండ్ అగ్రెసివ్ యాస్థెటిక్ ఈ మోటార్ సైకిల్కి చాలా కాంప్లిమెంట్ చేస్తుంది. ఆ బల్కీ ట్యాంక్ కానీ, ప్యానెల్స్ కానీ, హెడ్ లైట్ డిజైన్ కానీ చాలా అగ్రెసివ్ లుక్ ఇస్తుంది మోటార్ సైకిల్కి. థమ్స్ అప్ టు హీరో టీమ్ ఫర్ నెయిలింగ్ ది డిజైన్ ఆస్పెక్ట్. ఈ ట్యాంక్ డిజైన్ చూసినా, సైడ్కు ఉన్న ట్యాంక్ ప్యానెల్స్ చూసినా కూడా హీరో ఎక్స్ట్రీమ్ 125Rకి సిమిలర్గా ఉంది. కానీ దాన్ని స్కేల్ అప్ చేసి ఒక ప్రీమియం మోటార్ సైకిల్ చేసినట్టుగా ఉంది. ఐ గెస్ హీరో ఎక్స్ట్రీమ్ సిరీస్కి ఇది ఒక డిజైన్ లాంగ్వేజ్ లాగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. లైట్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ లో LED హెడ్ లైట్ ఉంది. ఇది ప్రొజెక్టర్ ల్యాంప్. DRLs కూడా చూడడానికి చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ఈ బైక్ మీద స్టిక్కరింగ్ కూడా చాలా ప్రీమియం అండ్ స్పోర్టీ లుక్ అయితే ఇస్తుంది మోటార్ సైకిల్ కి. పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా అల్యూమినియం ఫుట్ రెస్ట్ ఉంది. ఇది ఒక మంచి అడిషన్ అని చెప్పాలి. టెయిల్ లైట్ కూడా LED ఉంది. అండ్ ఆల్ 4 ఇండికేటర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్ని LED ఇవే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వీల్ కి మడ్ గార్డ్ కూడా చూడడానికి చాలా బాగుంది. బైక్ లుక్ అయితే ఎన్హాన్స్ చేస్తుంది. శారీ గార్డ్ కూడా ఇచ్చారు. దీని టోటల్ కర్బ్ వెయిట్ చూసుకున్నట్టయితే డ్రై వెయిట్ 167 kg. ఇంత బల్కీ లుకింగ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నా కూడా దీంట్లో జస్ట్ 11.5 liters పట్టడం అనేది ఒక డౌన్ సైడ్ అని చెప్పాలి. దీని సీట్ హైట్ చూసుకున్నట్టయితే 806 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 167 mm స్ప్లిట్ సీట్ తో వస్తుంది. ఫ్రంట్ లో చూసుకున్నట్టయితే 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉంది. గోల్డ్ కలర్ లో ఉంది. గోల్డ్ కలర్ సస్పెన్షన్ అనేది టోటల్ బైక్ ఒక ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. బ్యాక్ సైడ్ లో మోనోషాక్ ఉంది. బ్రేక్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్లో 320 mm డిస్క్ బ్రేక్ ఉంది. బ్యాక్ సైడ్లో 230 mm డిస్క్ బ్రేక్ ఉంది. ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ABSకి అయితే సపోర్ట్ చేస్తుంది. టైర్ సైజెస్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్లో 110/70 17-inch వీల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్లో 150/60 17-inch వీల్ ఉంది. దీంట్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. TFT అయితే కాదు, జస్ట్ కలర్ కన్సోల్ ఇది. దీన్ని ఆపరేట్ చేయడానికి స్విచ్ కీస్ ఇచ్చారు. ఇవి కూడా చాలా ప్రీమియం గా ఉంది. అడిషనల్ గా ఒక USB చార్జర్ అయితే ఇచ్చారు. ప్రైసింగ్ చూసుకున్నట్టయితే 1.8 lakhs ఎక్స్షోరూమ్ అయితే ఉంది. మిగతా 250cc బైక్స్ తో ఇది కంపేర్ చేస్తే డ్యూక్ 250 అయితే 2.25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. డామినర్ 2.11 lakh నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్షోరూమ్. వీటితో కంపేర్ చేసుకుంటే డామినర్ 250 ఒక అడ్వెంచర్ టూరింగ్ మెషిన్, స్ట్రీట్ ఫైటర్ అయితే కాదు. దీని డైరెక్ట్ కాంపిటీషన్ అయితే ఓన్లీ డ్యూక్ 250. దాంతో పోలిస్తే ఒక 50,000 రూపీస్ తక్కువ ప్రైస్ ఉండడం అండ్ ఆల్మోస్ట్ పవర్ ఫిగర్స్ ఇవన్నీ సేమ్ ఉండడం దీనికి ఒక స్లైట్ అడ్వాంటేజ్ ఇస్తుంది మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి. ఆన్ పేపర్ స్పెక్స్ అయితే అదిరిపోయాయి. ఇంకా రోడ్స్ పైకి వచ్చాక దీని రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్, ఇంజన్ రిఫైన్మెంట్ ఎలా ఉందో చెక్ చేయాలి. హీరో వాటి రీసెంట్ బైక్స్ అన్నిట్లో సస్పెన్షన్ అనే ఆస్పెక్ట్ అయితే పర్ఫెక్ట్గా నెయిల్ చేస్తుంది. అండ్ ఈ బైక్లో కూడా అదిరిపోయే సస్పెన్షన్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాట్ ఈస్ ద వీడియో. మీరు కనుక ఒక 250cc స్ట్రీట్ నేకెడ్ కొనాలని వెయిట్ చేస్తుంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి. హీరో ఎక్స్ట్రీమ్ 250R అయితే రోడ్ మీదకి వస్తుంది అండ్ మీకు కావాల్సినవన్నీ డెలివర్ చేస్తుంది వైల్ స్టిల్ బీయింగ్ అఫోర్డబుల్. దాట్ ఈస్ మై వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు నాతో అగ్రీ అవుతున్నారా, డిసగ్రీ అవుతున్నారా, ఏదన్నా వేరే ఫీడ్బ్యాక్ ఉన్నా, ఎలాంటి ఫీడ్బ్యాక్ అయినా కింద కమెంట్స్లో వదిలేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ. బై బై. జై